నీ పిల్లలకి నువ్వు పట్టకపోవచ్చు, నీ పిల్లలకు నువ్వు తల్లివి, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నువ్వు పిల్లవి. అందరూ నీకు అన్నం పెట్టకపోయినా నిన్ను ఎత్తుకుంటాడు, ఎవరో ఒకరిని పంపించి నీ కడుపు నింపుకుంటాడు నిన్ను ప్రేమించే యేసు. ఇంట్లో అలిగి కోపడి కడుపు మార్చుకొని నువ్వు తిండి తినకుండా తిరుగుతా ఉంటే వాళ్ళు పట్టించుకోరు. నువ్వు తినకపోతే ఆయనకు బాధ, ఏమిరా తిండి మానుకున్నావు. ఎవరో ఒకళ్ళు పంపించి నిన్ను తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళ చేత నీకు అన్నం పెట్టించి నువ్వు తిని ప్రశాంతంగా ఉంటే ఆయన రిలాక్స్గా ఉంటాడు. ఆయన అది యేసు, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. నేను కహాని చెప్పట్లా, రియలే చెప్తున్నా. పట్టించుకోడా యేసే? పట్టించుకోడా? పట్టించుకుంటాడు. మనం ఏడిస్తే మన వాళ్ళకి కనికరం కలగదు, కలగకపోవచ్చు, కలగవచ్చు, అది వేరే సంగతి. ఆయన కనికర పడతాడు. మన ఏడుపు ఆయన కాళ్ళని ముందు గదలని ఇది నిలిపేసిద్ది. అంత ఇష్టం ఆయనకి మనమంటే. నువ్వంటే 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 ఇష్టం, ప్రాణం పెట్టినంత ఇష్టం. ఆయన చేశాడు నిన్ను, అసలు లేకపోతే నీకు ఉనికిలోకి ఎక్కటొస్తావు నువ్వు. ఆయన నిర్మించాడు నిన్ను. కాబట్టి ఇప్పుడు చెప్పు, ఏసి ఇచ్చావా? ఏసా పూర్ణ హృదయంతో ఏసి ఇచ్చేవాటిని ప్రేమిస్తావా? యేసును ప్రేమిస్తావా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలా ప్రేమించకపోతే సాతాను ఖచ్చితంగా నిన్ను దేవునికి దూరం చేస్తాడు. ఇలా నువ్వు యేసయ్యని ప్రేమించావనుకో, ఇక వాడు ఏ వంక చెప్పి నిన్ను కట్ చేయడానికి కుదరదు. అద్భుతాలను డిపెండ్ అయ్యావనుకో, జరగలేదుగా. ఏం ఒరిగింది పాపం? నెలలు ప్రార్థనలు చేసావు, చర్చికి పోయావు, జరగలేదుగా. అనుకున్నది నెరవేరలేదుగా. అనవసరం, ఎందుకు? అడ్డుకొట్టేస్తాడు. అప్పు నిమిత్తం నువ్వు డిపెండ్ అయ్యి యేసు దగ్గరకు వచ్చావు అనుకో, తీరలేదుగా. పాపం నెలలుగా సంవత్సరాలుగా పోతున్నావు, తీరలేదుగా. ఏం లాభం? వదిలేసేయి అంటాడు. ఇప్పుడు నువ్వు సైతాను గాడికి ఏం చెప్పాలా? మనుషులకైనా సైతానికైనా అప్పులు ఉన్నాయి, అప్పులు తీరుస్తాడని, రోగాలు తగ్గిస్తాడని, సమస్యలు తీరుస్తాడని అనుకొని ఒకప్పుడు పోయిన మాట వాస్తవమే. కానీ ఆడికి వెళ్ళినాక ఆయన వ్యక్తిత్వం చూసిన తర్వాత ఇవేవి తీర్చినా, తీరకపోయినా, చేసినా, బాగు చేసినా, చేయకపోయినా, అనుకున్నవి నెరవేర్చినా, నెరవేర్చకపోయినా, నాకు అన్నిటికంటే యేసు ఒక్కడు చాలు అనిపించింది బ్రదరు. ఇక ఆయనే చాలా అనిపించింది, ఇంకా నాకేం అక్కర్లేదు అనిపించింది. అదేంది సమస్యల పరిష్కారం ఆయనే చూసుకుంటాడు. తీర్చినా తీర్చకపోయినా ఆయన వదిలే ప్రసక్తి లేదు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, అమ్మ, నాన్న, ఈ అభిప్రాయము, ఈ విధమైనటువంటి పరిపూర్ణమైన ప్రేమ దేవుని మీద నువ్వు ఉంచినట్లయితే అప్పుడు పూర్తిగా నిన్ను ఆయన చంకనెత్తుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక పూర్తిగా నువ్వు ఆయన్ని ఈ టైపులో పరిపూర్ణంగా ప్రేమించగలిగితే ఆయన వ్యక్తిత్వాన్ని, ఇంకా ఏం వచ్చినా రాకపోయినా, ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏం జరిగినా జరగకపోయినా నువ్వు డిపెండ్ అయింది దేన్ని? ఆయన మనస్తత్వాన్ని, ఆయన ప్రేమని, ఆయన త్యాగాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని. నువ్వు యేసును ఆధారం చేసుకున్నావు కానీ ఆయన ఇచ్చేవి ఆధారం చేసుకోలేదు కనుక అవి దొరికినా దొరక్కపోయినా యేసును గట్టిగా హత్తుకుంటావు. ఇలా ఎవరైతే హత్తుకున్నారో వారిని ఎత్తుకెళ్ళటానికే రాబోతున్నాడు ఆయన. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అన్నాడు యాకోబు. 1వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన 2 అందులో స్మరణలో ఉన్న సంఘపు దూతకు చెప్తున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, 10 దినాలు శ్రమ కలిగి దయన నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. నన్ను ప్రేమిస్తున్నావు, నా మీద నీ మనసు ఉంచుకున్నావు, నీ హృదయం ఉంచుకున్నావు, నా వైపే చూస్తున్నావు. నా దగ్గర ఉన్న వాటి వైపు కాదు, నా వైపే చూస్తున్నావు. అంతే చూడు. పరిశోధన ఎదురైద్ది, భయపడవాకు. పరీక్ష ఎదురైద్ది, భయపడవాకు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉన్నా.
నీ దృష్టి మాత్రం నా వైపే. ఇక దేని వైపు చూడొద్దు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఆ విధంగా కానీ నువ్వు దేవుణ్ణి ఆనుకోగలిగితే, నేను చెప్తున్నా, ఇక రోగం, అప్పులు, తిప్పలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్న సమస్యనే ఇక నువ్వు ఆలోచించొద్దు. ఇక అవి ఉన్నాయా లేవా అన్నది కూడా పట్టించుకోవద్దు. ఆయన వైపు నీ మనసును కేంద్రీకరించు. ఇది తగ్గినా తగ్గకపోయినా, ఒకవేళ తగ్గిస్తే నీకోసం ఏదన్నా పనికొస్తానేమో అయ్యా, చూడు, అది నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే తగ్గిస్తేనే దేవుడు, తగ్గించకపోతే దేవుడు అనేది ఏం లేదయ్యో. తగ్గించినా తగ్గించకపోయినా నువ్వు దేవుడవు. అప్పు తీర్చినా తీర్చకపోయినా నువ్వు దేవుడవు. ఉద్యోగం వచ్చినా రాకపోయినా నువ్వు దేవుడవు. పిల్లలు కలిగినా కలక్కపోయినా నీవు దేవుడవు. నన్ను ప్రేమించే దేవుడవు. ఇదైతే నాకు క్లియర్గా అర్థమైంది కనుక నిన్ను వదిలే ప్రసక్తి లేదు అని ఎప్పుడైతే నువ్వు ఆయనతో మాట్లాడతావో, ఇకప్పుడు నీ విషయంలో పూర్తిగా ఆయన జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగున అరమరిక లేకుండా దేవుని ప్రేమించుటయే పూర్ణ హృదయంతో ప్రేమించటం.